జూనియర్ అమ్మాయిలు రీల్స్ చేస్తుంటే మా వాళ్ళు కిటికీలోంచి గోల గోల చేస్తున్నారు చేయనీయకుండా. వానాకాలమా ఎండాకాలం రా బాబు, 7:30 రావాల్సిన బస్సు 8 అయినా ఇంకా రాలేదు. ఎండ మండిపోతుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా నేను వచ్చిందే లేట్గా, బస్సు ఇంకా లేట్గా వచ్చింది. నేనైతే బస్సు మిస్ అయ్యి అనుకున్నాను, ఫైనల్ క్యాచ్ చేశాను. బస్సు ఎక్కి చూసేసరికి మా వాడు ఫుల్ నిద్రేస్తున్నాడు. మా సీనియర్ అన్న వాళ్ళ లవర్తో బిజీగా ఉన్నాడు. ఎవ్రీ సాటర్డే నాకైతే వీకెండ్ అనమాట. నేనైతే కాలేజ్కి రాను, కానీ ఈసారి రావాల్సి వచ్చింది. ఎందుకంటే నాకు అటెండెన్స్ లేదు. సార్ లేని టైం చూసి చదువుకునేవాడు చదువుకుంటున్నాడు, గేమ్స్ ఆడేవాడు గేమ్స్ ఆడుతున్నాడు, నిద్రపోయేవాడు నిద్రపోతున్నాడు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మా వాళ్ళు మాత్రం సార్ లేడని చెప్పి పెద్ద ఎంజాయ్ చేస్తారు ల్యాబ్ లో. నాన్ స్టాప్ గా లంచ్ టైం తర్వాత మా సార్ 2 పీరియడ్లు తీసుకున్నాడు. మా వాళ్ళకి బుర్ర వేడెక్కిపోయింది. ఇంకా లాస్ట్ పీరియడ్ అయితే మమ్మల్ని వదిలేశాడు. నేను మాత్రం రాసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే నేను 2 వీక్స్ గా కాలేజ్ రాలేదు కదా. మండే కల్లా పెండింగ్ అయిపోతే మా సార్ చెక్ చేస్తా అన్నాడు. జూనియర్ అమ్మాయిలు అయితే కింద రీల్స్ చేస్తున్నారు, మా వాళ్ళు మాత్రం కిటికీలోంచి గోల గోల చేస్తున్నారు వాళ్ళని ఆడబట్టించడానికి. కాలేజ్ అయిపోయినాక బస్సులో ఎక్కడ సీట్ లేనట్టు వచ్చి మా ఫ్రెండ్ అయితే నా ఒళ్ళో కూర్చున్నాడు. షార్ట్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ బై చందు.